హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వేరుశనక్కాయల పౌడర్ చేసుకుందామండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది రాయలసీమ స్పెషల్, రాయలసీమలో ఎక్కువ చేసుకుంటారండి. ఇది ఎప్పటికీ స్టాక్ ఉంటుందండి. ఈ పొడి మాత్రం డబ్బాలు డబ్బాలుగా స్టాక్ చేసి పెట్టుకుంటారు. అంత టేస్ట్, అంత ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేయాలో వీడియోలో చూద్దామా. కరివేపాకు జీలకర్ర వేయించుకోవాలి. ఒట్టిమిరపకాయలు ఒక సైడ్ వేయిస్తున్నానండి. కరివేపాకు జీలకర్ర ఒక సైడ్ వేయిస్తున్నాను. రెండు బాగా వేయించి పెట్టుకోవాలండి. కరివేపాకు వచ్చేసి పచ్చిగా పోయి ఒట్టిగా కొంచెం అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒట్టిమిరపకాయలు వేయించుకుంటున్నానండి. మనం కారం పొడి వేసుకున్నా కూడా బాగా టేస్ట్ ఉంటుందండి. నేను కారం పొడి వేసి చేసుకుంటుంటాను, ఇలానే చేసుకుంటుంటాను. రెండు రకాలుగా చేసుకుంటాను. ఇంత టేస్ట్ ఉంటుందండి. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని చింతొక్కు కలుపుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి, వేయించిన ఒట్టిమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు వేయించిన జీలకర్ర కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామంటే ఆ పొడికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం చూడండి. అలాను గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు వేయించుకున్న పల్లీలు వేసుకుందాము. ఆ కారానికి తగినన్ని వేసుకుంటున్నాను పల్లీలు. ఇప్పుడు బెల్లం వేసుకున్నామంటే స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. స్వీట్ తక్కువ తినాలనుకున్నప్పుడు తక్కువ వేసుకోండి. మా సైడ్ కొంచెం తీయగానే ఉంటుంది, అందుకే వేసాను. వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. తగినన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, వేరుశనక్కాయ పొడి రెడీ అయింది. రాయలసీమ వేరుశనక్కాయల పొడి రెడీ అండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇది నిలువ కూడా 15-20 రోజుల వరకు నిలువ ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.